విజయవాడ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ చంద్రన్, ఇటు విజయవాడలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ప్రయాణికుల రద్దీ మాత్రం ఎక్కువగా ఉంది. మరి అవైలబుల్ బస్సెస్ ఉన్నాయా? ఏంటి సిచ్యుయేషన్? ఆంధ్రప్రదేశ్కు వివిధ ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల్లో పండుగలు జరుపుకునేందుకు వచ్చే ప్రయాణికులతో విజయవాడ బస్ స్టేషన్ కలకల్లాడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. అంటే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వాస్తవానికి ఈ బస్సులు తగినంత స్థాయిలో లేవు. దీనితో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళకు రిజర్వేషన్ చేసుకునే వల్ల బస్సులలో ఎక్కడ చూసినా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితులలో వారికి టికెట్లు దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు వారిని అడిగి వారి పరిస్థితిని తెలుసుకుందాము. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇక్కడ బస్సులు సీట్లు దొరకడం లేదు కదా, ఎట్లా చేస్తా ఉన్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. సీట్లు ఏం దొరకట్లేదు. బస్సులు అన్ని రద్దీగా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఏలూరు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు కోసం అదే పనిగా వచ్చారు? ఎస్ సార్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేము పండగ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్లు సీట్లు రద్దీగా ఉన్న పరిస్థితులలో ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఇక్కడ చూస్తే కనుక ప్రయాణికులతో ఇక్కడ కిటకిటలు ఆడుతూ ఉంది. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ ప్రాంతాలకు సంబంధించి రిజర్వేషన్ కౌంటర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాన్ స్టాప్ అక్కడికి వెళ్లే వారి కోసం అని చెప్పేసి ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లు మెయిన్ ఊర్లకు ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏం సార్, ఎక్కడి నుంచి వచ్చారు? టికెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? టికెట్లు బాగా లేట్ అయిపోతుంది. బస్సులు అప్పుడే వస్తున్నాయండి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సంక్రాంతి పండుగను సొంత ఊర్లో జరుపుకునేందుకు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరికి వెళ్తున్నారు? ఏలూరు వెళ్ళి అలా ఇక్కడ చూస్తే కనుక ఎక్కువ మంది ప్రయాణికులు టికెట్లు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తే బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా జనాలతో ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఈ రిజర్వేషన్ కౌంటర్ల వద్ద పొడవైనటువంటి క్యూలు లైన్లు ఉంటా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అంటే స్పెషల్ బస్సులు వేసినప్పటికీ కూడాను ఇంకా ఎక్కువ బస్సులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల మీద కూడా కొంతమంది ఆధారపడేటువంటి పరిస్థితి, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు. అయితే అక్కడ కూడా పెద్ద దోపిడీ జరుగుతుందని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు వాపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడాను బస్సులలో ఫుల్గా ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా టికెట్ల కోసం అని చెప్పేసి, సీట్ల కోసం అని చెప్పేసి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి హడావుడి అంతా కూడాను విజయవాడ బస్ స్టేషన్లో మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా జనంతో విజయవాడ బస్ స్టేషన్ కలకల్లాడుతూ ఉంది. ఈ ప్రయాణికులకు మరికొన్ని బస్సులు వేయాలా అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. చిన్న పిల్లలతో పిల్లపాపలతో వీరందరూ కూడాను తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకోసము హైదరాబాద్ నుంచి అయితేనేమి బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి కూడాను పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, తర్వాత ఉద్యోగాలకు చేసుకునేందుకు వెళ్ళినటువంటి వాళ్ళు. సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి ఇక్కడ చూస్తే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితేనేమి, తర్వాత ఈ విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా వీళ్ళకు ముఖ్యమైనటువంటి పండుగ. ఈ ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి పండుగ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు వచ్చేందుకోసము ఈ ప్రతి ఏడాది కూడాను ఇదే పరిస్థితి నెలకొంటుంటుంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్నీ కూడాను కలకల్లాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణికులకు తగినంత ఇంకా బస్సులు పెంచాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు బస్సుల కోసము ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళేవారు కొంత రిజర్వేషన్లు చేసుకున్నా కూడాను ఇక్కడి నుంచి వచ్చి తర్వాత తమ సొంత ఊర్లకు వెళ్ళే వారితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ బస్సులోకి ఎంత తోసుకుంటూ వెళ్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. ఈ బస్సులోనికి టికెట్ కోసం వీళ్ళందరూ కూడా పడేటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. బస్సులు గుంపులుగా బస్సులు ఎక్కేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా విజయవాడ బస్ స్టేషన్ మొత్తం కూడాను ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరికొన్ని బస్సులు పెంచితే కానీ ఈ రద్దీ తగ్గే అవకాశం లేదు. ఇదే పరిస్థితి ఇంకా 2-3 రోజులు కొనసాగే పరిస్థితి కనుక స్పష్టంగా కనపడతా ఉంది. ఆర్టీసీ అధికార యంత్రాంగం మరికొన్ని బస్సులు పెంచే అవకాశం ఏదో ఒక రూట్లో ఆలోచించి మరికొన్ని బస్సులు పెంచితే తప్ప ఈ రద్దీ తగ్గే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.